కబుల్తున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇవాళ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించనున్నారు. ఇక తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజుల పాటు 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళికలైతే ఖరారు చేస్తుంది. తొలి విడతలో 5 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్. ఇక మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 1 గంటకి పురోహితిక అమ్మవారి ఆలయం మూసివేయడంతో షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకి మార్చుకున్నారు. ఇక రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం హోటల్కి వెళ్లి బస చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పిఠాపురం నియోజకవర్గం చేరుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ తోటి పవన్ కళ్యాణ్ చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 12 రోజుల పాటు 10 బహిరంగ సభలకు మొదటి విడత షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మొదటగా తను పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజుల పాటు, అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఇక్కడనే ఉండాలని కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు వారాహి విజయబేరి యాత్రకు సంబంధించి మొదటి బహిరంగ సభ చెబురోల్లో నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. సాయంత్రం జరిగే బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ ప్రసంగించడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆయా నియోజకవర్గాలలో మొదటి విడతలో పవన్ కళ్యాణ్ పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ పిఠాపురం తర్వాత జనాలి, తర్వాత అనకాపల్లి తర్వాత తిరుమల, ఇలా మొత్తం కూడా 12 రోజుల పాటు 10 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. మధ్యలో 9వ తారీఖు ఒక్క రోజు మాత్రమే ఉగాది వేడుకలు, అది కూడా పిఠాపురంలోనే ఉగాది వేడుకలకు పాల్గొంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ జరిగినటువంటి బహిరంగ సభలో ఎటువంటి ఉపన్యాసం ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఎటువంటి విమర్శలు చేస్తారు ఏంటని కూడా రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వారాహి యాత్రలోనే వాలంటీర్ల పైన, ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభలో, ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో ఎటువంటి ప్రకటన చేస్తారు, తన పార్టీ ప్రజలకు ఏం చేయనున్నది, ఈ కూటమి ఎందుకు ఏర్పడింది, కూటమి ద్వారా పట్టుల్లో జటాయాలి ఏంటి అనే విషయాలపై కూడా పవన్ కళ్యాణ్ చెబుతారంటూ కూడా ఆశగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఏకంగా ముందుకు సాగడానికి కూడా సిద్ధమవుతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి ఆయా పార్టీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ విజయవంతం చేయాలని కూడా గతంలోనే పిలుపునివ్వడం. అంటే ఈ రోజు ఇక్కడ పిఠాపురంలో అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించడమే కాకుండా భారీ స్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేయడానికి కూడా సిద్ధమవుతారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.